గ్రామస్తుల కళ్లల్లో కన్నీళ్లు, గొంతులో ఆవేదన. మమ్మల్ని వదిలి వెళ్లొద్దు మేడం అంటూ బోరున విలపించిన ప్రజలు. ఒక ప్రభుత్వ అధికారికి గ్రామం మొత్తం ఇచ్చిన ఈ భావోద్వేగ వీడ్కోలు ఇప్పుడు అందరినీ కదిలిస్తోంది. సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలంలోని నాగలహాడ గ్రామంలో హృదయాలను తాకిన ఈ ఘటన చోటు చేసుకుంది. గత 5 ఏళ్లుగా గ్రామ కార్యదర్శిగా పనిచేసిన అధికారిని బదిలీపై వెళ్లాల్సి రావడంతో గ్రామస్తులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. సాధారణంగా అధికారులు వస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు. కానీ ఈ కార్యదర్శి మాత్రం గ్రామ ప్రజల జీవితాల్లో ఒక కుటుంబ సభ్యురాలుగా మారిపోయారు. గ్రామ సమస్యల పరిష్కారం నుంచి అభివృద్ధి పనుల వరకు ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండడంతో ఆమెపై గ్రామస్తులకు ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడింది. బదిలీ వార్త తెలిసిన క్షణం నుంచే గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వీడ్కోలు కార్యక్రమానికి గ్రామం మొత్తం తరలివచ్చింది. మహిళలు, వృద్ధులు, యువకులు, చిన్నారులు సైతం కన్నీరు పెట్టుకున్నారు. కొందరు ఆమె చేతులు పట్టుకోగా వెళ్లొద్దని వేడుకోగా మరికొందరు కౌగిలించుకుని బోర్న విలపించారు. ఈ దృశ్యాలు చూసి కార్యదర్శి సైతం భావోద్వేగాన్ని ఆపుకోలేక కన్నీటి పర్యంతమయ్యారు. 5 ఏళ్ల సేవకు గ్రామస్తులిచ్చిన ప్రేమాభిమానాలు ఆమెను కదిలించాయి. అధికారిగా గ్రామానికి వచ్చిన ఆమె ప్రజల మనస్సులో కుటుంబ సభ్యురాలుగా నిలిచిపోయారు. నాగులహాడ గ్రామంలో కనిపించిన ఈ అరుదైన దృశ్యాలు ప్రజల కోసం నిజాయితీగా పనిచేస్తే వారికి లభించే గౌరవం ఎంత గొప్పదో మరోసారి చాటి చెబుతున్నాయి. గ్రామస్తుల కన్నీళ్లు, కార్యదర్శిపై వారి ప్రేమ ప్రస్తుతం ఈ వీడియోలను చూసిన ప్రతి ఒక్కరి హృదయాలను కదిలిస్తున్నాయి. అధికారిగా వచ్చారు, కానీ మా ఇంటి మనిషిగా వెళ్లిపోయారు. ఇదే నాగులహాడ్ గ్రామస్తుల హృదయ వేదన.